నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి తొక్కిసలాట వెనుక అధికారుల వైఫల్యం, ఘటన ఎలా జరిగిందో దర్యాప్తు తర్వాత తేలుతుందన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం, జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తున్నట్లు వెల్లడి. ఎన్ఆర్జీఎస్ నిధులను కూటమి నేతలు తమ సొంత నిర్మాణాలకు వాడుకుంటున్నారు. సర్పంచ్ల తీర్మానం లేకుండానే పనులకు ఆమోదం లభిస్తుందన్న వైసీపీ నేత రవీంద్రారెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తిరుపతి తొక్కిసలాట వెనుక అధికారుల వైఫల్యం ఉందని, తొక్కిసలాట ఘటన ఎలా జరిగిందో దర్యాప్తు తర్వాత తేలుతుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. రుయా స్విమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న ఆయన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తొక్కిసలాటలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇవన్నీ ప్రిడిక్ట్ చేయాలి, నాకు క్లియర్గా లోపం కనిపిస్తుంది, మీరు చాలా ఈజీగా తీసుకున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన. సో రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాను కదా. చేసేదంతా కూడా అధికారులే కదా, ఇంకెవరికి బాధ్యత. ముందర రోజు నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరి ముందరే. అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకు రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఏమి ఉండవండి దీంట్లో, ఎందుకుంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్. రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. కొంతమంది ఉన్నారు, ఇంకో 20-25 మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు. రుయా హాస్పిటల్లో కొంతమంది, సిమ్స్ లో కొంతమంది ఉన్నారు. చూడాలి, నేను కూడా వెళ్తాను, వెళ్ళి చూసేస్తాను. అక్కడ బాగా టెన్షన్ ఉంది, అందరూ ఉన్నారు, యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, చంద్రబాబు దుర్మార్గ పరిపాలన వల్ల మనం ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ పాలనలో అన్ని ఇంటి వద్దనే డోర్ డెలివరీ చేశామని, కానీ ఇప్పుడు ప్రజలు టీడీపీ నాయకుల వద్దకు తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో మనమంతా ప్రజలకు అండగా నిలవాలని నేతలకు కర్తవ్యబోధ చేశారు. జనవరి నెలాఖరు నుంచి లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తానని ప్రకటించారు. వచ్చేసరికి జగనన్న విద్యా దీవెన వచ్చేది, రైతులకు ఉచిత పంటల బీమా వచ్చేది, రైతులకు రైతు భరోసా వచ్చేది, మత్స్యకార భరోసా వచ్చేది, డీజిల్ మీద సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమం జరిగేది. జూన్ మాసం వచ్చేసరికి జగనే ఉంటే అమ్మఒడి పథకం కూడా పడి ఉండేది. జూలై మాసం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంటే వాహనమిత్ర పథకం పడి ఉండేది, కాపు నేస్తం వచ్చి ఉండేది, చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం కూడా పడి ఉండేది. ఇది 5 సంవత్సరాలు మనం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈ మాదిరిగానే షెడ్యూల్ ఇచ్చి ఈ మాదిరిగానే చేసి చూపించడం.
వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు. గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు. కారణం ఏమిటనంటే మనం ఏదైతే చెప్పామో అది చేసి చూపించడం. వీళ్ళ మాదిరి మోసం చేయాల, వీళ్ళ మాదిరి అబద్ధాలు చెప్పాల, వీళ్ళ మాదిరి అధికారం కోసం ఏ గడ్డైనా కూడా తినేదానికి సిద్ధంగా మనం లేము అని చెప్పి సంకేతం ఇచ్చినాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా కాలర్ ఎగిరేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళే ధైర్యం ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు మాత్రమే ఉంది. ఇదే 8 నెలలు అయిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇంటికి కూడా పోలేని పరిస్థితి, ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళే పరిస్థితి, ఏ ధైర్యము వాళ్ళకు లేదు. ఎందుకనంటే ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఇంత చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఇంత పెద్ద వయసులో ఉన్న వాళ్ళు సైతం ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను. 6 నెలలు కూడా తిరక్క మునిపే ఏకంగా 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు అనే కార్యక్రమం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారేమో. బహుశా ఇంకెవరూ చేసేదానికి ధైర్యం కూడా సరిపోతేమో. ఆరోగ్యశ్రీ పరిస్థితి, నెలకు 300 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి వైఎస్ఆర్సీపీ హయాంలో అమలు చేస్తూ ఏకంగా 1000 ప్రొసీజర్లు ఉన్నదాన్ని 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏకంగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గొప్పగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం అమలు చేస్తే, ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ అమలు మనము చేస్తే, ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ 8 నెలల కాలంలోనే ఏకంగా మార్చి నుంచి తీసుకుంటే ఏకంగా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు. ముఖ్యమైన నాయకులు ప్రజల్లో వ్యతిరేకత 6 నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో యాదే ఉండదు ఒక ఈ ప్రభుత్వమే తప్ప. ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అప్పుడే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మొట్టమొదటిసారిగా ఈ స్థాయి నుంచి కాదు, ఈ స్థాయిలో కనిపిస్తుంది ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఒకవైపున ఎన్నికలప్పుడు తానిచ్చిన మాటలేమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఏమిటి. కూటమి పాలనలో యథేచ్ఛగా ఎన్ఆర్జీఎస్ నిధుల దుర్వినియోగం జరుగుతుందని, గ్రామాల్లో సర్పంచ్ల తీర్మానం లేకుండానే పనులకు ఆమోదం లభిస్తుందని వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆక్షేపించారు. ఎన్ఆర్జీఎస్ నిధులను కూటమి పార్టీ నేతలు తమ సొంత నిర్మాణాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు వేసినట్టు చెప్పారు. కూటమి నేతలకు దమ్ముంటే ఉపాధి హామీ నిధుల వినియోగంపై చర్చకు రావాలని సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వం తన 7 నెలల పాలనలో రాష్ట్రానికి గుండెకాయ లాంటి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. మీ ప్రభుత్వం ఎక్కుతనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను గొంతు కోసేటువంటి ప్రయత్నం చేస్తోందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఉద్యోగ కల్పన పెద్ద ఎత్తున చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కగానే గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 12,000 పైచిలకు ఫీల్డ్ అసిస్టెంట్లను నిర్విఘ్నంగా వాళ్ళ యొక్క పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో ఏ రకమైనటువంటి అర్హత లేకున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉండాలంటే కనీస అర్హత 25 రోజులు పనిదినం చేసిందల్లా. అదేవిధంగా ఆ సర్పంచ్ తీర్మానం చేస్తేనే అతను ఫీల్డ్ అసిస్టెంట్గా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 100 మాదిగలందరినీ కూడా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లుగా కూర్చోబెట్టినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత ఆగస్టు 15వ తేదీ ఇండిపెండెన్స్ డేను పెద్ద ఎత్తున జరుపుకోండి, ప్రతి పంచాయతీకి కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఆర్భాటంతో ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఒక్క పంచాయతీకైనా 10 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఉందా? నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మాట్లాడినటువంటి మాటలు నిజమైతే నీకు రాష్ట్రంలో ఏ ఒక్క పంచాయతీకైనా 10,000 రూపాయలు వేసామని చెప్పి నువ్వు చూపించగలుగుతావా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పంచాయతీరాజ్ విభాగం తరఫున ఈరోజు పవన్ కళ్యాణ్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 విడతలుగా దాదాపు 1,800 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తే
ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా. పర్ క్యాపిటా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఏ పద్ధతి ఏ ప్రపోర్షనేట్గా ఎట్లయితే వస్తుందో ఈ రాష్ట్రానికి కూడా ఆ రకంగా వస్తే దాన్ని ఏదో పెద్దగా మీరు సాధించినట్లుగా నువ్వు చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున బజానా కొట్టుకొని తిరిగితే నిజంగానే మీకు ఈ రాష్ట్రం పట్ల, నిజంగానే పంచాయతీరాజ్ వ్యవస్థ పట్ల, నిజంగానే గ్రామాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు 15th ఫైనాన్స్ కమిషన్కు అదనంగా మీరు ఈ రాష్ట్రానికి ₹1 తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈరోజు తెలుగుదేశం ఈ కూటమికి ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో అనేక చోట్ల కేవలం తెలుగుదేశం పార్టీ రెఫరెన్స్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారు కాబట్టి వర్కులు శాంక్షన్ చేస్తాను. ఇదేనా మీకు స్థానిక సంస్థల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా ఎన్ఆర్ఈజీఎస్ పట్ల, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల పట్ల మీ వైఖరి ఏందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మేము ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో హెల్త్ సెంటర్, ఆర్బీకే, సచివాలయం, డిజిటల్ లైబ్రరీ, అదేవిధంగా మిల్క్ బల్క్ చిల్లింగ్ సెంటర్లను కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా 1.5 కోటి 2 కోట్ల వరకు ఈరోజు సంపదను సృష్టించాం. ఆ సంపద ప్రజలకు అందుబాటులో పెట్టినటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రండి, ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు చేసినటువంటి దాన్ని మీరు రండి, మేము వస్తాం. మీరు నిజంగానే మీరు చేసినటువంటి అభివృద్ధి, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేసినటువంటి అభివృద్ధిని మీరు బహిరంగ చర్చకు రాగలుగుతారా, మీరు చూపించగలుగుతారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీరు సంపద సృష్టించడం అంటే మీకు కావలసినటువంటి వన్య మాదిగలు, మీ వర్గంకి సంబంధించినటువంటి వాళ్ళు, మీ పార్టీలకు సంబంధించినటువంటి లేఅవుట్లకు వేసేటువంటి రోడ్లనే ఈ సంపద సృష్టించడం అని అంటారా? ఈరోజు వాస్తవంగా గ్రామాల్లో చర్చించి గ్రామాల్లో అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రోడ్లు వేస్తే, కాలువలు వేస్తే, నీళ్ళ ట్యాంకులు కడితే అది ఉపయోగకరం. కానీ కేవలం మీ వాళ్ళ కోసం, మీ కార్యకర్తల యొక్క కడుపు నింపడమే ధ్యేయంగా ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ నిధులన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము పెద్ద ఎత్తున ఆక్షేపిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలన్నింటినీ కూడా మేము హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టు WP 28172/2024 అన్ని జిల్లాల నుంచి కూడా ఇప్పటికి మేము 3 జిల్లాల నుంచి మేము హైకోర్టులో కేసులు కూడా వేస్తున్నాం. తిరుపతి ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్వయంగా సహాయక చర్యలు చేపట్టి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, సంక్రాంతి పండుగ సమయంలో దురదృష్టకర సంఘటన చోటు చేసుకోవడంపై ఆయన ఆగ్రహించారన్నారు. ఘటనకి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారని, దీంతో టీటీడీ పోలీసు అధికారులతో సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. మరికొద్ది గంటల్లో మనం వైకుంఠ ఏకాదశి పర్వదిన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ, దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది. ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులనైతే తీసుకురాలేదు, కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రకటించడం జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే వాళ్ళ యొక్క బాడీస్ అన్నీ కూడా అంబులెన్సుల్లో ఒక అధికారిని ఇచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా 1-2 జిల్లాల నుంచి, విశాఖపట్నం, అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు. కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా
రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి మంత్రులకి అందరికి కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది. ఈ సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగిందా అనేది విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.